నమస్కారం అండి. మనోడు వాళ్ళ తాత మీద మీ మీద ఏదో కవిత రాసిరట, ఓసారి వినండి. చెప్పరా? మీ ప్రేమే మా ఆస్తి, మీ నవ్వులే మా అంతస్తులు, మీ చల్లని దీవెనలే మాకు లక్ష్మీ కటాక్షం, మీ ఆదర అభిమానాలే మాకు బలం, మా ఈ దేహాలకి మీరే దాహం. ప్రాణంరా ముద్దు. ప్రాణం అని మా తాత చెప్పాడు. ప్రౌడ్ టు బి మనవడ్ ఆఫ్ శాసగిరి. మీరు చేసిన సబ్స్క్రైబే మా ఆస్తి. అండ్ ఆల్సో ప్రౌడ్ టు బి మీ వాడు ఆఫ్ ఫిల్మీ మోజీ. కావున శాంతంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నవ్వుతూ కామెంట్ చేయండి, ప్రశాంతంగా షేర్ చేసి మా కీర్తి చేసిన ఆత్మకి శాంతి కలిగించండి. వీడియో స్టార్ట్ చేయండి రా. లాయర్ గారు వచ్చారా? దేనికని లాయర్ గారు వచ్చేది? ఆస్తుపాస్తులు ఉన్నాయి కదా, అవన్నీ నాకు నీలంబరికే కదా దుఃఖమొకలాగా. అవన్నీ మా పేరు మీదకి మారిపోయి అనుకో, సంతకాలు ఎట్టించుకొని నాన్న ఆత్మశాంతి ఇచ్చేస్తా దుఃఖమొకలాగా. డాక్యుమెంట్ పేపర్లు ఏ ఉంటాయి కదా, అవి ఒకసారి నాకు చూపించారనుకోండి, మీ పేర్ల మీదకి మార్చేసి సంతకాలు అవి పెట్టేద్దాం. ఇంకెంతసేపు చూస్తారండి? నాన్న పైన చూస్తా ఉంటాడు. మాది మాకు ఇచ్చిపోతే మీకు గట్టిగా ఇచ్చేస్తాడు. ఆల్రెడీ ఇచ్చేసాడండి. మరి మాకు ఇచ్చియండి. ఇచ్చింది మీకు కాదు, అనాథాశ్రమంకి. చివరి వరకు అండగా ఉండి అన్ని బాగులు చూసుకుంటే చివరికి అనాథాలను చేస్తాడు ముసలిమండ కొడుకు దుఃఖమొకలాగా. సరేనండి, ఇక్కడ ఏముందని మీరు ఇవ్వడానికి, నేను తీసుకోవడానికి. నేను వెళ్ళొస్తాను. ఆ కార్యం ఏదో కానిచ్చేయండి కొంచెం. ఊరుకోసేలమ్మా, నేను పెన్నం పెడతాను, నేను దుఃఖమొకలాగా. 11వ రోజు గట్ట చేస్తావా? నువ్వు చూస్తూ ఉండు దుఃఖమొకలాగా. ఇప్పుడు ఎలాగా? బొజ్జగించో బూతులు తిట్టో ఒప్పించాలి మరి. అయితే మన లక్ష్యం పెదనంతో పిండం పెట్టించడం. దానికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. నాలుగు రోజులు అయిపోతుంది. సురేష్ గడి కీర్తికి నీళ్ళొంపిసి ఉంటాడు. మంచి నాడుగోడ్లు గుడ్లు పెట్టి ఉంటది కీర్తి. రాజమ్మకు చూపిస్తే బోల్డ్ ఆనందిస్తుంది. ఏ గోవ కింద గుడ్లు ఇట్లా లేవేటి? కీర్తి, అమ్మా కీర్తి, గుడ్లు ఎక్కడ పెట్టావమ్మా? ఏంటిది ఏంటిది? కీర్తి ఏటి కోళ్ళ కరకుండా ఇలా కడుతుంది? ఏమో కీర్తి, గుడ్లు దాచుకుంటున్నావా? నేనేనమ్మా కీర్తి, సోమయ్యని. గుడ్లు ఇస్తే లోపల పొదిగెత్తాను. మళ్ళీ మనిషిలా కడుతుందేటి? ఓరోరోరే, నువ్వున్నావా? మరి ఎవరు ఉన్నారు అనుకొని చేయి పెట్టు. మా పెట్ట కీర్తి పాప. కీర్తి పాప పోయి 3 రోజులు అయ్యింది. మీరు ఆల్రెడీ కూర వండుకొని కూడా తీసారు, నేను చూసాను. ఓసే గంప కింద ఉండి నువ్వెలా చూసావే? గంప బొక్కల నుంచి వాసన వచ్చింది. నాటుకోడి కూర వాసన నా ముక్కుకు తెలియదు అనుకుంటున్నారా? అసలు నా గోకెన్ ఎందుకు చేయి పెట్టావు? గుడ్ల కోసం. గుడ్లు పెట్టడానికి నేనేమైనా కోడి నేటి? గంప కింద కోడి ఉంటది, కోడి కింద గుడ్లు ఉంటాయని చేయటాను. అయితే నువ్వు గుడ్డెట్లేదా? ఒరే బల్లి, చూడరా ఈడు. వదిలేరా బుడత, నైట్ అంతా నిద్ర లేదు. నీకే గంప కింద హాయిగా నైట్ అంతా పడుకున్నావు. బయట నేను చలికి చచ్చిపోయాను. మరి వన్య మాస్టర్ ఇప్పుడే గేదెలను తోలడానికి చెరువు కట్టు దగ్గరికి వెళ్ళాడు. నేనేవో చూద్దామని బయలుదేరితే నాకు ఇంకేవో చూపిస్తున్నారు కదరా నాన్న. ఈ రోజీ మేడం నా చూసిన ఎదుగుదల చూసి కుళ్ళెట్టించుకున్నట్టు ఉంది. ఈ ఊరి నుంచి ఎలాగైనా తప్పించుకుని ఇది రాజీ కాదు రోజీ అని ఎలాగైనా అందరికి చెప్పేలా మరి. ఓరు బాబు, ఆ గ్యాదం సరితో తోముతున్నాను నాన్న. ఇంట్లోనే బెస్ట్. మా భాగ్యం కనీసం అంట్లు తోమించింది. ఇక్కడ మీరు ఏకంగా గేదె గోపలు తోమించేస్తున్నారు నా చేత. స్టార్ట్ అయి 3 రోజులు అవుతుంది. నేను ఆ బెల్లి డాన్సులు చూస్తానో చూడను. తోముతున్నానే బర్రీ. ఈ రోజంతా కలిసి రావాలి దేవుడా.
ఆ, చి, 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 చి. ఏటైందిరా? ఏట్లేదులే, ఏదో చిన్న పీడకాల. కాలా ఇంకా లెగ్గానే నా మొహం చూసినందుకు ఫీల్ అయిపోతున్నామేమో అనుకుంటున్నాను రా బాబు. నీ జ్ఞానం బాగా పెరిగిపోయిందిరా. మనం చదువుకున్నది జ్ఞానానందం కాలేజ్ కదరా మా, ఆ మాత్రం ఉంటదిలే. అయినా పొద్దున్నే లేచి ఏం చేస్తున్నావురా? పొద్దున్నే పద్మాసనం వేసి కూర్చుంటే తీసొస్తుందట్రా. ప్రాణాయామం అంటే ఊపిరి పట్టట, సూర్య నమస్కారాలు చేస్తే ఒంట్లో బాధలే ఉండవట. ఇవన్నీ నీకెవరు చెప్పారా? యోగా చేసి యోగిగా మారిన మా తాతరా. ఏటే? అవునరా మామ, మా తాత 84 సంవత్సరాలు బతకడానికి కారణం యోగా అట. యోగా చేస్తే లోపల పాటలు బయట పాటలు త్వరగా సెట్టకెళ్లకుండా ఉంటాయట. నన్ను కూడా చేయమని మా తాత నన్ను ప్రోత్సహించాడు. పొద్దున్న మొదలెట్టాను. రా నీకు కూడా నేర్పిస్తాను. గాలి బొంగలు ఊదినట్టు ఊపిరితిత్తుల లోపల గాలి లాగేసి 10 సెకండ్లు ఇచ్చి వదిలిడమే. చెయ్యి, నీతో పాటు అనవసరంగా ఊరికొచ్చాను. తాత కనిపిస్తున్నాడు ముత్తాత కనిపిస్తున్నాడు అనుకుని సాగు కొడుతున్నావు కదరా. రే మైసే చెప్పేదినరా. వెళ్ళరా బాబే, పెద్ద సొలిగాళ్ళ తయారీ. ఏటి మేక చుట్టేసుకుని పొద్దున్నే అరిసేస్తున్నావు? ఆ మధుగాడికి తాత కనిపించి యోగా చేయమని చెప్తున్నాడట. అదే దొబ్బుతున్నాడు నన్ను. తాత? ఏ తాత? ఇంకే తాత, పెద్ద చెరువు తాత. ఆ ముసలోడా? ఈ మధుగాడికా? ఏడు కనిపిస్తున్నాడా? పెద్ద చెరువు తాతే మధుగాడికే కనిపిస్తున్నాడట. ఆహా, ఏటి ఇమిటేషనా? కాదు, ఇరిటేషన్. 5 రోజుల నుంచి ఇంట్లో పడి ఉంటున్నారు. చిరాకు మాకు రావాలి గాని మీకెందుకు వస్తుందమ్మా? మాకు గోలు ఉంది. ఆ గోళాన్ని పగలగొట్టినంత వరకు ఇక్కడి నుంచి కదలం. ఏం గోలు? కాలుగోలు సంబరం. సంబరాలు చేసుకోవడానికి సావిళ్ళు అనుకున్నారా, పెళ్లిళ్ళు అనుకున్నారా? పానీపూరి నీళ్ళు అనుకున్నాం. అనియా చూసావా ఈ మేక చుట్టాడు ఎంత మాట్లాడేస్తున్నాడు? అయ్య బాబు మేచుటే ఎట్రా బాబు పొద్దున్న మొదలెట్టా? నేనేం కాదు అంకుల్ గారే, మీ అబ్బాయి మొదలెట్టాడు. ఎవడ్రా బాబు ఆ మధుగాడా? ఏడంటున్నాడు దుఃఖమక్కలుగా? పెద్ద చెరువు తాత కళ్ళలోకి వచ్చి యోగాలు సుఖీభావ సూత్రాలు చెప్తున్నాడు అడికి. ఏటి మా నాన్నగాడు కనిపించేస్తున్నాడు అడిగి దుఃఖమక్కలుగా? నాన్న గాడి ఏంటంటే పోయినాక మర్యాదలు చేయడానికి అడేమో నాకు మంచి చేసాడు దుఃఖమక్కలాగా. నిండా ముంచి చెల్లాడు దుఃఖమక్కలాగా. అవును కొడుకని కూడా చూడకుండా కన్నం పెట్టాడు. అందుకే కదా మనం ఆ ముసలోడికి అల్లం ముద్ద పెట్టనంటుంది. అవేం మాటలోదినా? తెలుగు మాటలు తెలీదా నీకు? వెళ్ళలేదా ఎప్పుడు? అవి తెలుగు మాటలా లేవోదినా, తింగర్ దాని మాటలాగా ఉన్నాయి. ఏటి నెలలేనా? ఏటి మీరేటి మాట్లాడరేటి? బాలేదు తింగరి అనే పదం బాలేదు. అంకుల్ గారే ఇదేనా బాగుంటది. తింగరి నీలాంబరి, తింగరి నీలాంబరి, తింగరి నీలాంబరి. రైమింగ్ కూడా కుదిరింది చూడండి. తింగరి నీలాంబరి బాగుంది. తింగరి నీలాంబరి బాగుంది. మీరు మూసుకోండి. ఏమే నువ్వు ఆగు. ఏమైందిరా మహేష్? పొద్దున్నే ఏంటిదంతా? ఆడే అంకుల్, ఆ మధుగడే తాత చనిపోయిన దగ్గర నుంచి తాత కనిపిస్తున్నాడు అని వాగుతున్నాడు. అడిగి దెయ్యం గట్ట పట్టినట్టు ఉంది. సీపుల దెబ్బలు 2 బెల్ల దెబ్బలు వేస్తే అదే పారిపోద్ది. పిల్లండి. మదే తాత చెప్పరా. యోగాలో ఉన్నాను కదా, నా చెవు చుట్టూ ఈగ తిరుగుతుంది, కొంచెం తోలవా? బానే అగస్ట్రాలు. మీ నాన్న పిలుస్తున్నాడు, యోగా చేసింది చాలు ఎల్లు. వెళ్తాను, వస్తున్నా నాన్నగారే. నాన్నగారే చెప్పండి. ఏట్రా తాతగారు కనిపిస్తున్నారు అంటున్నావుట రోజు? కనిపిస్తున్నారండి. ఇప్పుడు దాకా మాట్లాడిసి వచ్చాను. ఇప్పుడు కూడా మీరు పిలుస్తున్నారని తాతగారు చెప్తేనే వచ్చాను. నీకు ఏమండి ఆగండి. ఎందుకు ఆగడం? ఉతికేసి ఆనించేయండి. నా కొడుకునేమనంటే జాడిచ్చేస్తాను. ఏమండి నేను వాడితో మాట్లాడతాను, వెళ్ళండి. ఒరే మహేష్ నువ్వు కూడా వెళ్ళు. ఇక్కడ ఉంటే ఈలేటాడతారు. బయటికెళ్ళి ఒక డబుల్ ఎగ్ దోశ తిని వస్తాను. ఏంట్రా మధు, ఏమైంది? కళలేమైనా వస్తున్నాయా? జ్వరం ఏమైనా వచ్చిందా? పోనీ ఇంటికి వెళ్ళిపోదామా? అమ్మా నాకేట అవ్వలేదే. జ్వరం భయం ఏట్లేదు. తాత కనిపిస్తున్నారని నేను మీకు చెప్తే మీరు ఇలాగే రియాక్ట్ అవుతారని నాకు తెలుసు. కానీ అదే నిజమే. తాత నాకు నిజంగానే కనిపిస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. మనం ఎలా అయినా సరే తాతని ఈ బంధాల నుంచి విముక్తుడిని చేసి తాత ఆత్మకి శాంతి కలిగించేలా చెయ్యాలి. ఆ శాంతిని ఇవ్వాలంటే వీళ్ళు పెద్ద దినం జరిపించి పిండం పెట్టాలి కదా మధు. వీళ్ళు గాని తాతగారికి పిండం పెట్టలేదు అనుక నేను ఈ ఇళ్లలో వీళ్ళకే పిండం పెట్టించుకునేలా చేస్తాను చూడు. రేయ్ తప్పురా. ఏటే? అంత పెద్ద తప్పేం కాదనుకో, కానీ మరి మాస్క్ హ్యాండిల్ చేయకరా మధు. నువ్వు చూస్తావు కదా హ్యాండిల్స్ వేసి ఎలా స్టీరింగ్ చెప్తాను. తపనా కాల్ చేస్తుంది. హాయ్ తపనా. హాయ్ మహేష్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను తపనా, ఎలా ఉన్నావు? ఏంటి సడన్ కాల్ చేసా? నన్ను మిస్ అయ్యావా? అవును మహేష్, నిన్ను చూసి 4 to 5 days అయిపోతుంది కదా, చాలా మిస్ అయ్యాను. నేను కూడా తపనా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నువ్వే గుర్తొస్తున్నావు. మరి నేను గుర్తు రావట్లేదేట్రా నీకు? బుడత? అవునరా బుడతనే. గంప కింద ఉన్నానన్ను కాళ్ళ కలగొచ్చారా? సురేష్ నాకు ఫోన్ చేశాడు మహేష్. నువ్వు మధు ఏదో బెల్లి డాన్స్ చూడడానికి వెళ్ళాడని నాకు కంప్లైంట్ చేశాడు. కాదు, మధు వాళ్ళ తాతయ్య చనిపోయారని చెప్పినా నన్ను నమ్మలేదు. కాన్ఫరెన్స్ లో పెట్టమంటే పెట్టాను మహేష్. నువ్వు కట్ చేసి తప్పనా, నేను ఆడతో ఫోన్ చేసి మాట్లాడతానులే.
సరే మహేష్ బాయ్. యారా పొట్టు పొడతా తపనకు కాల్ చేసి బెల్లి డాన్సులు చూస్తానని చెప్పావా? మరి లేకపోతే ఏంట్రా 2 రోజుల నుంచి కాల్స్ చేస్తున్నాను, ఒక్కసారైనా కాల్ ఇస్తావా? అసలు ఇక్కడ ఏటవుతుందో తెలుసా? గంప కింద బానే ఉన్నావు కదరా? గంప కింద కాదురా, నా కొంప కింద చేతులు పెడుతున్నారు ఇక్కడ. ఏంటి కోడి గంపలో ఉన్నానని గుడ్లు పెట్టమంటున్నారా వీళ్ళు? పెట్టడం మొత్తం 2 పెట్టిరా, అలా గింజుకుంటావు ఎందుకు? ఒరే ఇక్కడ నుంచి ఎలాగో ఒకలా తప్పించండి రా, అర్జెంట్ గా బెల్లి డాన్స్ షో చూడాలి. ఇంతకీ ప్రోగ్రామ్ ఎక్కడి వరకు వచ్చింది? ఆస్తులన్నీ రాసిచ్చేస్తున్నారా బుడతా? ఆస్తులన్నీ రాసిచ్చేస్తున్నారా? ఎవరికి? వీళ్ళనామాలో ఎవరికుంటే వాళ్ళకి. ప్రోగ్రామ్ ఎప్పుడు ఎండ్ అవుద్ది? తెలీదురా, అయితే రేపే అయిపోవచ్చు, లేకపోతే ఈ రోజు అయిపోవచ్చు. అమ్మదీనమ్మ, అయితే ఎలాగో ఒకలా ఈ రోజు ఇక్కడ నుంచి తప్పించుకొని వచ్చేస్తావురా? వచ్చాను రా. నువ్వేదో తింటున్నట్టున్నావు. అవునరా, డబలక దోశ. నువ్వేం తింటున్నావు? కోడికేసిన గంటలు రా. తినిసాక పక్కన గేదెలు ఆవులుంటే కొంచెం తౌడు తాగి సెట్ అయిపోతావు. దొబ్బేస్తాను అలా, లేకపోతే ఇంకా కట్ చేయలేదురా. తెలిసే అన్నాను రా బుడతా. పోనేటే అర్జెంట్ గా ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. అలా కొంచెం గట్టి చట్నీ ఇవా. ఏటైతే పిండం పెడదామా? దండం పెట్టాలనే లేదు నాకు దుఃఖమక్కలాగా, ఇంక పిండం ఒకటి. మీరు పెట్టకపోతే ఏమి, ఆ విజయనగరం అతను పెట్టేస్తాడేమో. అసలుకే వాళ్ళ కొడుకు తాత కనిపిస్తున్నాడు, నాన్న కనిపిస్తున్నాడు అంటున్నాడు. ఈ మొసలు గట్ట ఎట్టి చేయించేస్తాడేమో. అవునవును అవును అవును బావా, అలా జరిగితే ఇంకేమైనా ఉందా? ఆస్తి మొత్తం పోయి అవమానం మిగులుతుంది మనకి. నువ్వు ఊరుకో బా దుఃఖమక్కలాగా. మా నాన్న నాకే కనబడలేదు దుఃఖమక్కలాగా, ఆడికి ఎలా కనబడతాడు దుఃఖమక్కలాగా? ఆ మధుగడి దుఃఖమక్క అసలు మనకు తెలియదు దుఃఖమక్కలాగా. మన బుర్రలను కచ్చలు చేయాలని చెప్తున్నాడు దుఃఖమక్కలాగా. కచ్చాలు చేస్తే పర్లేదు బావా, దినం పెట్టేస్తేనే ప్రాబ్లము. బాబు మీకు చుట్టే ఇలా రా చెప్తానే. ఏంటండి ఏటంగులు గారే? నువ్వు మధుగడి బెస్ట్ ఫ్రెండ్ కదా దుఃఖమక్కలాగా? కాదు కదా దుఃఖమక్కలాగా. మరి ఆ మధుగడే నాకు బెస్ట్ ఫ్రెండ్ దుఃఖమక్కలాగా. రెండు ఒకటే బావా, ఒకటే ఒకటే ఒకటే. గట్టిగా ఇచ్చేస్తారా బాబు నువ్వు దుఃఖమక్కలాగా? నేను ఏది ఇచ్చినా గట్టిగా ఇస్తాను గానీ ఎంతకీ ఏటి కావాలి మీకు దుఃఖమక్కలాగా? ఆ మధుగడికి నిజంగానే మా నాన్న కనిపిస్తున్నాడు అంటవా దుఃఖమక్కలాగా? ఏమోనండి, చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి. ఆ నోరిప్పితే సొల్లే అబద్ధాన్ని ఆయింట్మెంట్ పూసినట్టు పూసేస్తాడు. అయితే ఆడు చెప్తుంది అబద్ధమే అంటావా? కానీ అబద్ధం చెప్తే దొరికిపోతాడు. తప్పులు చేసి ఆ వినాయకుడి దగ్గర లెంపలేసుకుంటాడు. కష్టమో నష్టమో ఫ్రెండ్స్ కోసం ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తాడు. అండ్ నాలాగా మత్తలేని మహేష్ గడు కాదండి, మిడిల్ క్లాస్ మధుగడు. చందాలు బంధాలు మోసంలు ఎమోషన్లు వ్యాసాలు రోసాలు అన్ని ఎక్కువ అడికే. బాబు ఆగమ్మా ఆగు, నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్తున్నాడు. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆడు అబద్ధం చెప్పట్లేదేమో అని. అంటే నిజంగానే మామయ్యతో మాట్లాడుతున్నాడు అంటావా? అయ్యి ఉండొచ్చు. తెలుసుకోవడం ఎలాగా? ఆ మధుగడి దగ్గరికి వెళ్ళండి, మీకు తాతగారికి తెలిసిన విషయాలు మాత్రమే అడగండి. ఆడికి ఆన్సర్లు చెప్పాడు అనుకోండి, నిజంగానే తాత కనబడుతున్నట్టే. చెప్పకుండా నోరాడించాడు అనుకోండి, ఆడికి నిజంగా తాత కనబడట్లేనట్టే. బాగుంది బాగుంది బాగుంది, ఈ ఐడియా ఏదో బాగుంది. అయ్యి బాబు మీకు చుట్టే పైన మేకు లోపల కేక్ ఉందనుకోవడానికి కానీ చాకులాంటి బుర్రందరా బాబు నీకు దుఃఖమక్కలాగా. పదండి పదండి వెళ్ళి అడగండి. ఏటి తాత అయితే ఏటి కబుర్లే? ఏటుంటాయిరా, ఈ సూటే కొంచెం సిరాగ్గా ఉంది. పంచనుకో పలసగా గాలి తగిలేది. ఏంటి బావగారు ఆడి గాలిలోకి చూసి మాట్లాడుతున్నాడు? తాతతో మాట్లాడుతున్నట్టు ఉన్నాడండి. దొంగ చాటుగా ఎందుకు చూడడం? పదండి ఎల్లు కడిగేద్దామండి. ఒరే మధు మధు, ఏటత్త ఏడు చేస్తున్నావు? పెద్ద చెరువు తాతతో పంచి గురించి డిస్కషన్ పెడతాను. పంచా? ఏ పంచి? లుంగి పంచి. ఇప్పుడు ఏటైతే నీకు నిజంగానే ముసలోడు కనిపిస్తున్నాడా? కనబడుతున్నాడు అని చెప్పినాను, మీరు నమ్మరు కదా. మేము నమ్మాలంటే నీకు చిన్న టెస్ట్ పెడతాం దుఃఖమక్కలాగా. నేను కాలేజీలో టెస్ట్లే రాయను, ఇలా బయట ఎడతా రాస్తానా? అలా కదరా బాబు దుఃఖమక్కలాగా. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, నువ్వు చెప్పావు అనుకో మా నాన్న కనబడుతున్నట్టు, చెప్పలేదు అనుకో నీకు మా నాన్న కనబడినట్టే దుఃఖమక్కలాగా. అలాగొచ్చారా? ఇలాగొచ్చా. బాగుంది 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 నీలాంబరి, పంచి బాగుంది. అనియా నువ్వు మొదటికొచ్చిన అందుకో అనియా. మరి బాబు మధు, చిన్నప్పుడు మా నాన్న జోబులోంచి 10 రూపాయలు తీసాను దుఃఖమక్కలాగా. తీసానని తెలిసిపోయి మా నాన్న దొలగొట్టాడు దుఃఖమక్కలాగా. ఆ దెబ్బలకి నేను మళ్ళీ డబ్బులు ఎప్పుడు తీయలేదు దుఃఖమక్కలాగా. అది ఏ వయసులో చేసాను చెప్పు దుఃఖమక్కలాగా. అడుగుతాను పెదలను, తాతగారిని అడిగి చెప్తాను. తాతగారు చిన్నప్పుడు డబ్బులు దొబ్బిడాడు కదా, ఏ వయసులో అని అడుగుతున్నాడు. ఆడికి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఫస్ట్ దొంగతనం చేశాడురా. పిల్లోడు కదా మళ్ళీ చేయడని వదిలేశాను. మొదట 5 రూపాయలతో మొదలెట్టాడు, తర్వాత 10 పెంచుకొని 50, 100లకు కూడా వెళ్ళాడు. పాపం అవన్నీ నాకు తెలియదు అనుకున్నట్టున్నాడు. తల్లి లేని కొడుకుని కొట్టి పెంచడం ఎందుకని మొదటిసారి కొట్టి వదిలేశాను, మారతాడేమో అని. ఆడు మారకుండా మళ్ళీ మళ్ళీ తీస్తూనే ఉన్నాడు. అంతెందుకు, మొన్న నేను పోయానా, ఆ ముందు రోజు కూడా నా జోబులోంచి ఒక 500 తీసాడురా. పెదనా మీరు చీప్. బాబు ఏంట్రా బాబు దేనికి చీప్? మీరు 8 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి తీస్తున్నారట తాత జోబులో నుంచి. 10 రూపాయలు తీసాను, మా నాన్న కొట్టేకి మానేశాను అట. మొన్న తాత చనిపోయినప్పుడు కూడా 500 తీసారట కదా తాత జోబు నుంచి.
నేనే తీయలేదు బాబు దుఃఖమక్కలాగా. ఏం బావగారు తీసారా? ఊరుకో బాబు దుఃఖమక్కలాగా. అది ఏదో చెప్తే నువ్వు నన్ను అడిగిడవా దుఃఖమక్కలాగా? అమ్మ నీలామరే నువ్వు అడగమ్మా దుఃఖమక్కలాగా. అడుగుతాను. ఒరే మధు, తాతను అడిగి చెప్పు. మొన్న సావిత్రి పెద్ద ఫంక్షన్ అయింది కదా, ఆ ఫంక్షన్ కి నాన్న సావిత్రికి బంగారం చేయిస్తానని చెప్పి ఫంక్షన్ కి ముందు రోజేమో ఆ బంగారం కనిపించట్లేదు అన్నాడు. నిజంగా బంగారం చేయించాడో పోయిందో కనుక్కో చూద్దాం. తాత ఏటంట? సావిత్రి కోసం నిజంగానే బంగారం చేయించానురా. కానీ వాళ్ళ అమ్మ ముందు రోజు బీరువాలోంచి బంగారం తీసి మూరీలు బ్యాగ్లో దోపేసింది. పాపం అది నాకు తెలియదు అనుకుని చాలాసేపు వాదించింది. తీరా చూస్తే బ్యాంకులో తాకట్టు పెట్టిందని బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి చెప్పాడురా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఫిల్మ్ ఇమోజీలో సావిత్రి కోసం చేయించిన బంగారం తాకట్టెట్టావన్నమాట అత్త. కళ్ళు బయటకు వచ్చేస్తాయి చూసుకో. ఏమ్మా నీలామరే నిజమా? రాగాలు తీస్తుంటే తెలియట్లేదేట అంకుల్ గారు. ఈవిడ మామూలు నీలాంబరి కాదు, రమ్యకృష్ణ నీలాంబరి. పిలిచిన వాళ్ళ దగ్గర తీసుకుని రక్తం లాగేద్ది. మాయా మీకు కూడా ఏటో ఉంటాను అడగండి. వద్దు వద్దు వద్దు, ఎందుకు వద్దు? పర్లేదు అడగండి. నీలాంబరిని పెళ్లి చేసుకున్నప్పుడు కట్నం తీసుకోవాలడు అని పెద్ద ఆయన నన్ను సతాయించాడు. కానీ వద్దు మామయ్య గారు అని నేను బోల్డ్ బతిమలాడాను. కానీ కట్నంకి నాకు అతను ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అదేటో కనుక్కో చూద్దాం. తాత ఏటి నిజాయితీ పరుడు కట్నమే వద్దన్నాడట. ఆడి మొక్కం పెళ్ళంతా అయిపోయిన తర్వాత కట్నం ఇస్తే గానీ కదలనని ముందు పట్టి కూర్చున్నాడు రా. అడిగాడు కదా అని కైనటిక్ హోండా కొనిసిచ్చాను. నెల రోజుల్లోనే అమ్మేశాడు. ఉద్యోగం పోయి ఇళ్ల రకానికి ఇంటికి వచ్చి ఉల్లిపాయలు కోస్తున్నాడు. మామ ఇతను అన్నిటికన్నా ఇల్లట్రా. కట్నం కింద ఇచ్చిన కైంటి కొండ అమ్మేసి మా ఆయన నెల రోజుల్లోనే ఇళ్ళ రకం వచ్చాడట. పెళ్ళైన 4 రోజుల నుంచే కొచ్చిడివే ఉల్లిపాయలు కొచ్చిడివే. బావగారు ఈ మధుగాడికి నిజంగానే మామయ్య గారు కనిపిస్తున్నట్టు ఉన్నాడు. అర్జెంట్ గా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. పదండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇంకా బోల్డ్ ఉన్నాయట తాతగారు చెప్పాల్సిన. ఇంకా తిరిగి ఒక్కొక్కటి చెప్తారట. కూర్చోండి. మీ అత్తయ్యకి నీరసంగా ఉందల్లుడు, పక్కకి తీసుకెళ్లి కూర్చోబెడతాను. నువ్వు తాతగారిని అడిగానని చెప్పే. ఎరా మామ ఎలాగిచ్చా? ఏట్రా అలా చూస్తున్నావు? ఒరమా నాకు నిజంగా ఎందుకు భయం వేస్తుందిరా. అన్ని తెలిసినట్టే చెప్పేస్తున్నావు. అంటే నీకు నిజంగా తాత కనబడుతున్నాడా? నువ్వు ఎలాగా నమ్మవు గాని నేను చెప్పింది తెచ్చావా? తెచ్చానురా. ఇంకా మన పథకం మొదలు పెడదామా మిత్రమా? ఏంటి బావగారు, అయితే నిజంగానే ఆ ముసలోడు మధుగాడి కనబడుతున్నాడు అంటారా? ఆడు దుఃఖమొక్కలాగా అన్ని నిజాలు చెప్పేస్తుంటే ఇంకా ఆలోచిస్తున్నాడు వాడు బాబు దుఃఖమొక్కలాగా. ఆన్సర్లన్నీ అందించేస్తున్నాడు మా బాబు. అమ్మ నీలామరే ఏటమ్మా అలగుండిపోయావు దుఃఖమొక్కలాగా? అమ్మ నీలాంబరే బావా ఏటి నీలాంబరికి ఏటైంది దుఃఖమొక్కలాగా? నీలాంబరే తెంగరే వచ్చింది బావా, వచ్చింది మెలకు వచ్చింది. ఈ అమ్మ నీలాంబరే ఏటైంది దుఃఖమొక్కలాగా? బంగారం తాకటేటింది గుర్తొచ్చిందా దుఃఖమొక్కలాగా? నువ్వు కానియా ఎవరు చేసిందో చేసాం, కానీ ఇవన్నీ ముసలోడికి తెలిసాయని మనకి తెలియకుండా పోయాయి చూడు, అది బాధ. ఒరే మామ ఇలారా. ఏట్రా? మా తాత ఇప్పుడే నాకు అదిరిపోయే విషయం చెప్పాడురా. ఏట్రా మామ అది? ఇలా సోదెగిరెట్రా, లేదంటే మా పెదనాన్న అత్త ఇనేస్తారు. బావగారు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు బావగారు. పదబావా దుఃఖమొక్కలాగా చొవ్వేసేద్దాం. ఏట్రా మామ ఏం చెప్పాడు తాత? తాత మంచం కింద ఒక ట్రంక్ పెట్టుందట. ఆ ట్రంక్ పెట్టిలో చెప్పరా? ఆ ట్రంక్ పెట్టిలో ఏంటి? ఆ ట్రంక్ పెట్టిలో బోల్డ్ అంత బంగారం ఆస్తి పేపర్లు ఉన్నాయంట. అవి కూడా అనాథాశ్రమంకేనా? కాదురా, ఆ ట్రంక్ పెట్టిన ముందుగా ఎవరైతే ఓపెన్ చేస్తారో లోపల ఉన్నదంతా వాళ్ళ సొంతమేనట. మరి ఇంకెందుకురా లేటు? పదైళ్ళు ఓపెన్ చేద్దాం. అక్కడే ఉందిరా కిసిక్. ఓపెన్ చెయ్యాల్సింది ఓన్లీ ఆడ మనిషినట. అవునా? అయితే మీ అమ్మని పంపిద్దాం పదరా. మా అమ్మ గురించి తెలుసు కదరా, వద్దు అంటది. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? నా మరదలు సావిత్రి ఉంది కదా, దాని హెల్ప్ తీసుకుందాంరా. వాళ్ళ అమ్మ కంటే అదే మంచిది. వాళ్ళ అమ్మ బుద్ధి లేటు రాలేదు దానికి. సరేరా మామ, అయితే సావిత్రి కాలేజీ నుంచి రాగానే ఆ ట్రంక్ పెట్టి ఓపెన్ చేయించేద్దాం. పద ఆ పనిలో ఉందాం. బావగారు విన్నారా? ఏమ్మా నీలాంబరే ఎన్నావా దుఃఖమొక్కలాగా? విన్నాను. నా బుద్ధికి ఏమైంది? మంచి బుద్ధే కదా. అలా అని నువ్వు అనుకుంటే సరిపోదు నీలాంబరే. అయ్య బాబా నోరు జారిపోతున్నా చూసుకో. ఏమ్మా నీలాంబరే అర్థమైంది కదా ఏడ్ చేయాలా? అర్థమైందనియా, కానీ ట్రంక్ పెట్టి నేనే ఓపెన్ చేస్తాను కాబట్టి లోపల ఉన్న దాంట్లో వాటా నాకే ఎక్కువ రావాలి. అలా అంటేనే ఓపెన్ చేస్తాను. మరి బాబా సర్లే అమ్మా దుఃఖమొక్కలాగా, ముందు నువ్వు ఓపెన్ చేయి, తర్వాత చూసుకుందాం దుఃఖమొక్కలాగా. పదండి ట్రంక్ పెట్టి ఓపెన్ చేద్దాం పదండి. అమ్మ
అమ్మా ధనలక్ష్మి ఈ ట్రంక్ పెట్టులో ఏదైతే ఉందో అదంతా నాకే చెందేలా చూడు. అయ్యి బాబు నీలమరి తొందరగా ఓపెన్ చేసి ఒక్కొక్కలాగా. చేతరాననియా అయ్యి బాబా బావగారు ఏంటి సంగతి? ట్రంకుపేటలో వాటా అంతా నీలాంబరికే కావాలన్నది కదా బాబు దుఃఖమొక్కలాగా. మొత్తం నీలాంబరికే. ఏమో నీలాంబరి తీసుకో. ఇది మరీ బాగుంది. ఈ ట్రంక్ పెట్టులో పావు ఎందుకుంది? నీలాగా ఉందని తీసుకొని నాన్న నీకోసం పెట్టి ఉంటాడు దుఃఖమొక్కలాగా. నీలాంబరి తీసుకో నీకే. బావగారు ఏం చేద్దాం బావగారు? బాబా తొలితే బాబా పారిపోదాం. అలా చూస్తారే అజ్జలుగా తలుపు తీయండి. తలుపు రావట్లేదు బావా. గట్టిది బాబా దుఃఖమొక్కలాగా. ఏట్రా ఏంటి ఇద్దరు నవ్వుకుంటున్నారేంటి? అబ్బే ఏట్లేదు నాన్నగారు, ఏట్లేదు ఎరమా ఏటైనా ఉందా? ఏట్లేదు అంకుల్, ఏట్లేదు. మరి ఎందుకు అంతలా నవ్వుకుంటున్నారు? ఆ రూమ్ కి తలుపేశారు. అది మేము బయటికి వెళ్దాం అనుకుంటున్నాం, అందుకే తలుపేసాం నాన్నగారు. ఎరా నాటకాలా? తలుపు తీయ. అబ్బే ఎందుకు నాన్నగారు, పర్లేదు ఉన్నాయండి. అట్లాగే అయ్య బాబాయ్ బావా తలుపు తెరుచుకొని చూడు 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 చూడు. తలుపు తెలుసుకుందా? పదండి 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 బయట పదండి. ఏమనియా? ఏమైంది? పావురా తమ్ముడు, పావుంది లోపల దుఃఖమొక్కలాగా. పాము ఎలా ఇంట్లోకి వచ్చిందనియా? ఎవరో తమ్ముడు లోపల పావుంది దుఃఖమొక్కలాగా. అమ్మ నీలాంబరి పదమ్మా ఇంటి బయటకు వెళ్ళిపోదాం దుఃఖమొక్కలాగా. ఎరా ఇది మీ పనేనా? అంటే నాన్నగారు రే మధు టిఫిన్ తిన్నాక వెళ్దాం పదరా. నువ్వు తినేసిరా రమేష్, నాకు చిన్న పని ఉంది. నీకు కూడా చిన్న పని చెప్తాను, చేసుకుని వచ్చి. గేట్ పామే తెచ్చేలా? తెచ్చిరా మా తర్వాత చూసుకుందాం. చెత్తనా కొడకల్లారా, ఆ పాము కరిస్తే? అది కరిసే పాము కాదు అంకుల్, పుట్టి బొసకొట్టే పాము అంతే. కూరలు తీస్తారు. ఎందుకురా ఇప్పుడు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు? బుజ్జగిస్తే పని అవదు అంకుల్, భయపెట్టాలి. అందుకే పాము పట్టుకొని వచ్చాం. ఏడ్చినట్టుంది. ముందు పావుని ఇచ్చిరండి. సరే మామ, మీ అమ్మ బాబులు ఇంట్లో ఉంటే ఈ పని అవదరా. వాళ్ళు ఏదో ఒకటి చేసి 2 hours బయటికి పంపించావు అనుకో, నా దగ్గర ఇంకో సూపర్ ప్లాన్ ఉంది, దాంతో వాళ్ళు ఉనికించేద్దాం. ఏటంటావు? ఇప్పుడు మా అమ్మా నాన్నలు బయట పంపించడం ఎలాగబ్బా? ఎరా పావుని ఇచ్చారా? స్టార్ట్ చేయరా. పావునైతే ఇచ్చాం అంకుల్, కానీ ఆ పాములు అతను ఒక మాట చెప్పాడు. నాగుల చవితి రోజు పొట్ల వేసిన పాలు పాములు తాగుతాయో లేదో తెలియదు, కానీ అతని దగ్గర అయితే పాములు పాలు తాగుతాయట. అయితే ఆ పాలు తాగిన పాములకు మొక్కుకుంటే అనుకున్నది జరుగుతుందట అంకుల్. ఇప్పుడు ఏంటంటారా? అయితే మీరు అమ్మ వెళ్ళి ఆ పాముకు పాలేసి మొక్కున్నారనుకోండి, పెదనాన్న పాము అదే పెదనాన్న గారు తాతకి పెండం పెట్టేస్తానని ఒప్పుకుంటారు. అంటే ఇప్పుడు ఏంటి, ఆ పాము పెదనాన్న మనసు మార్చేస్తుంది అంటావా? ట్రై చేయడంలో తప్పే ఉంది నాన్నగారు. అవునండి, ఏం చేసినా మామయ్య గారి గురించే కదా. వెళ్దాం పదండి. సరిపోయారా? అడ్రస్ ఎక్కడరా? రుసుకోండి అంకుల్. చాలా టైం పడుతుంది రుసుకోండి అంటే. నాన్నగారు పెద్ద చెరువు తాత కోసం రుసుకోండి వెళ్ళలేరా? ఈడొకడు త్వరగా వెళ్ళొచ్చేస్తాం. మీరు ఎలాంటి ఆశలు లేకుండా కాము కూర్చోండి, సరేనా? సరే నాన్నగారు, చేతులు కట్టుకొని కూర్చుంటాం. మేమేటి చెయ్యం. ఎరమా ఏటైనా చేస్తాం మనం. మనమేటి చేస్తాం రా, మనమేటి చెయ్యము. సరే మనమేటి చేస్తాం, మనమేటి చెయ్యం. మనమేటి చేస్తాం, మనమేటి చెయ్యం. మనమే మొత్తం చేస్తాం. మనమే మొత్తం దోలు తీర్చి వదిలేస్తాం. ఏంటి బావగారు ట్రంక్ పెట్టిలో పాము ఎందుకు ఉందంటారు? నాన్న ఏదో మన మీద కోపం పెట్టుకున్నట్టున్నాడు బావ దుఃఖమొక్కలాగా. మామ ఇప్పుడే తాత మళ్ళీ ఇంకో విషయం చెప్పాడ్రా. ఏట్రా? పాము పెట్టిన తాతే అట. అవునా? అలా ఎందుకు ఇట్టాడ్రా? నరకంలో ఇలాంటి శిక్షలే ఉంటాయని ముందే చెప్పడానికట. నరకం శిక్షలా? ఎవరికి? ఎందుకు? ఇంకెవరికరా మామ, మా దుఃఖముఖ పెదనానికే. తండ్రికి పిండం పెట్టని కొడుక్కి భయంకరమైన శిక్షలన్నీ ఉంటాయట్రా మామ నరకంలో. అవునా? ఏట్రా మామ లిస్ట్ చెప్పు. అబద్ధాలు చెప్పిన వాళ్ళకి సరభోజనాన్ని శిక్ష వేస్తారట. ఆ శిక్షలో ఏం చేస్తారా? నాలికని పదే కట్ చేస్తూ ఉంటారట్రా. నాలిక? మరి ఆ దొంగ నాలికతోనే కదరా అబద్ధం చెప్పేది. అందుకే ముందును పెద్దోళ్ళు నుంచుకొని వాళ్ళకి పెట్టకుండా మనం ముందు తినేసాం అనుకో, దానికి విధించే శిక్ష క్రిమి భోజన ఆట. అంటే ఏట్రా? మనుషులు పొద్దున్నే డిర్రు వెళ్తారా, దాన్ని నోట్లో కుక్కేస్తారట మావా. ముసలోడికి నేను ఎన్నిసార్లు చేసాను అలాగా. గురువులను గాని పెద్దోళ్ళని గాని గౌరవించకపోయాం అనుకో, నాలికని బయటికి లాగేస్తారట. ఆ శిక్ష పేరు అందట మిశ్రా ఆట. కుంభీ పాకం అనే శిక్ష మాత్రం మా అత్తకి డెఫినెట్లీ పడుతుందట్రా. దేనికిరా మావా అదే శిక్ష? బంగారం దొంగలించిన వాళ్ళు ఉంటారు కదరా, అలా బంగారం దొంగలించిన వాళ్ళకి ఆ బంగారాన్ని కరిగించి నోట్లో పోసేస్తారట్రా మావా. నీలాంబరి నీకే. మరి కన్న తండ్రికి పిండం పెట్టకపోతే శిక్ష ఏట్రా మావా? సలసలా మరిగే సన్ఫ్లవర్ ఆయిల్ స్విమ్మింగ్ చేయిస్తారట్రా మావా.
మా పెదనాన్ని నేను అలా చూడలేను. నేను ఇంకా అలాంటి సెక్షలు బోల్డ్ ఉన్నాయి తెలుసా. యమపూరికి వెళ్ళే దారిలో వైతరిని నది ఒడ్డునే ఈ సెక్షలన్నీ అమలు చేస్తారట మామ. అవునా? ఇంకా లిస్ట్ చెప్పురా. చెప్పు 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 చెప్పరా. ఎందుకురా అలా అపరిచితుడిని చెప్పు 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 అని విసిగిస్తున్నావు? మానవత్వం లేని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు, పెద్దల్ని గౌరవించిన వాళ్ళు, బంగారం దొబ్బేసిన వాళ్ళు, ఏ పని చేయకుండా ఇళ్ళ రకం వచ్చి ఉల్లిపాయలు కోసిన వాళ్ళు, వీళ్ళెవ్వరూ అపరిచితుడి దృష్టి నుంచి తప్పించుకోలేరు. నీ సమస్య ఎటువంటిదైనా ఈ అపరిచితుడికి చెప్పు. చెప్తాను. లోకంలో ఎవరికి కరుణ లేదు. అన్ని హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణ? ఒక్క ఇంట్లోనే బోల్డ్ ఉదాహరణలు. ఏంటవి? తండ్రిని చూడకుండా పిండం పెట్టను అనడం. నేరస్తుడి పేరు? దుఃఖముక్క అంకుల్. వయసు? ఒక 49 ఉండొచ్చు. గుర్తులు? ప్రతి మాటకి దుఃఖముక్క అంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? మురి మిక్చర్ కలుపుతూ ఉంటాడు జగదాంబ జంక్షన్ దగ్గర. అయ్యోవా, ఈ జైంట్ వీల్ గడు పిన్ టు పిన్ చెప్పేస్తున్నాడు. ఆడేమో అపరిచితుడు అంటాడు దుఃఖముక్కలాగా. నాకేం అర్థం కావట్లేదు బావ దుఃఖముక్కలాగా. బాలేదు ఇదేం బాలేదు బావా. బాధపడకండి, అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షింపబడతారు. ఎరా మామ, డోర్ బయట ఉన్నారు వాళ్ళు. ఉన్నారా? ఆ మ్యాగీ ఉడికిపోయిందా చూడు. ఉడికిపోయిందిరా మామ. ఆ నల్ల రంగు అందులో వేసి చెప్తాను. 2 సార్లు ఆ మ్యాగీని జాడించు. ఏసీరా మ్యాగీ, నా బొర మీద వేసిరా. సూపర్ రా మామ. యాజ్ తీసి అపరిచితులాగా ఉన్నా. క్లైమాక్స్ మొదలెట్టద్దామా? పదరా తాత, చిన్న యాక్టింగ్ స్టార్ట్ చేస్తాను, నాకు కొంచెం హెల్ప్ చెయ్యే. సరేరా. నా డైలాగులను ఫాలో అయిపో చాలు, ఇంకేటి చేయొద్దు, ఓకేనా? అలాగే. నువ్వు మళ్ళీ మొదలెట్టవా? నువ్వు సొత్తవు కదరా, పద. రే మహేష్. చెప్పండి అపరిచితుడు గారు. అయ్యో మహేష్, ఏటైంద్రా మధుగడికి? అది అపరిచితుడు పూనాడు అంకుల్. అపరిచితుడు పోవడం ఏంట్రా దుఃఖముక్కలాగా? కావాలంటే మీరే చూడండి. ఆడికి ఎంత ముందు జుత్తుందా, ఇప్పుడు చూడండి రింగులు ఎలా తీరిపోతుంది జుత్తు. అవును. రే మహేష్, ఎవరు వీళ్ళు ముగ్గురు? ఇందాక మీకు చెప్పాను కదా అపరిచితుడు గారు, ఆ ముగ్గురు నేరస్తులు వీళ్ళే. ఇతనేమో ఎల్ల రకం వచ్చి ఉల్లిపాయలు కోస్తున్న అతను, ఈవిడేమో బంగారం దొబ్బిసింది. ఇదిగోండి మెయిన్ కల్పరేట్ ఇతనే. చనిపోయిన నాన్నకి పిండం పెడుతున్నాడు కదా. అయ్యి బాబు జైంట్ వీల్ అపరిచితుడు అన్న ఏదో గేది ఇస్తున్నట్టు ఏటా చూడండి దుఃఖముక్కలాగా. ఎవరన్నరా గేదంటున్నావు? కన్న తండ్రికి పిండం పెట్టకపోతే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది దుఃఖముక్కలాగా? ఇందాకలే చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావటే? అతను కదా పిండం పెట్టన్నాడు, మమ్మల్ని వదిలేచ్చు కదా. ముసలతన మంచం మీద ఉన్నప్పుడు నువ్వేం చేసావే? అపరిచితుడు అలాగే మాట్లాడతాడు. ఏం చేసావో చెప్పు. నేనేది చేశాను? మోకాళ్ళ నొప్పులు తగ్గాలని మటన్ కైమా చూపించాను. మటన్ కైమా పెట్టావా? అవును. మటన్ కైమా పెట్టావా? అవును. మటన్ కైమా పెట్టావా? అంటే చీకేసిన మూల బుక్కలు. దీని తల్లి. రే మహేష్, వీడెవడు బూందీ వేసేసుకొని అలా చూస్తున్నాడు? ఇతను బాగుంది మాయ అండి. వీడికేం పని పడలేదా? లేకపోవడం వల్లే ఎల్ల రకం వచ్చి ఉల్లిపాయలు కోస్తున్నాడు. కాదు. అవును నిజమే. అయినా నువ్వెందుకు వచ్చావు మసాలానికి ఇక్కడికి? నాకు పెద్ద చెరువు తాత అంటే చాలా ఇష్టం. అతనికి జరుగుతున్న అన్యాయం చూస్తుంటే నాకు చాలా కష్టం. పెద్ద చెరువు తాత, నువ్వే గాని ఇక్కడ ఉంటే, నీ కొడుకు మీద కోపంగా ఉంటే ఒక్కసారి దెయ్యంలా నవ్వు. తాత ఎట్ నవ్వట్లేదు? నవ్వు తాత, ఒక్కసారి నవ్వు. తాతను రమ్మంటే మా అమ్మగాని వచ్చిందేటి? ఏటి సౌండ్? అమ్మా ఏటి దయ్యం సౌండ్లు? మామ, ఏట్రీ సౌండ్ లొచ్చబడిపోతుంది. నీ అబ్బా నువ్వే కదరా పిలిచా. నేను తాతను పిలిస్తే లేడీస్ సౌండ్ వస్తుందేట్రా. అపరిచితుడు గారు ఏడి సౌండ్లు? పెద్ద చెరువు తాతకి జరుగుతున్న అన్యాయాన్ని చూసి పెద్ద చెరువు మా అమ్మ వచ్చింది. బానే కవర్ చేసేవరా. పెద్ద చెరువు మా అమ్మ, నువ్వు పెంచి పెద్ద చేసిన కొడుకు చూసావా ఎలా అయ్యాడో? చూడ్డానికి దుఃఖ మొక్కలా ఉన్నా వీడికి వెన్ను మొక్క లేనట్టుంది. వచ్చి నీ ప్రతాపం చూపించు. చూస్తున్నారా? చూస్తున్నాను. ఏం బాలేదు. ఇది అస్సలు బాలేదు బావగారు. ఈ దుఃఖముక్కర్రా మా అమ్మది బావ దుఃఖముక్కలాగా.
అత్తయ్య 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 కొట్టదు అత్తయ్య 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 అత్తయ్య